అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మామూలుగా మనం ఒక్కరోజు పూజ చేస్తేనే మనకి చాలా డౌట్స్ ఉంటాయి కదండి. అలాంటిది ఈ దేవీ నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని పూజించాలంటే ఇంకా డౌట్స్ ఎక్కువగానే ఉంటాయి. మరి ఈ నవరాత్రి పూజల్లో అందరికీ కామన్గా వచ్చే ఇంపార్టెంట్ డౌట్స్ గురించి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. మనం ఏవైనా స్పెషల్ పూజలు చేయాలి అంటే తలస్నానం తప్పకుండా చేస్తాం కదా. మరి ఒక్కరోజు పండుగ అంటే పర్వాలేదు, ఇలా నవరాత్రులు అంటే ప్రతిరోజు తలస్నానం చేసి పూజ చేయాలా అన్న డౌట్ చాలా మందికి వస్తుంది కదా. ఈ తలస్నానం నియమం అన్నది కొంతమందికి ఉంటుందండి. ఎవరైతే కలశం అఖండ జ్యోతి పెట్టుకొని ఇంట్లో అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటారో, అలాగే భవానీ దీక్ష ఎవరైతే తీసుకుంటారో అటువంటి వాళ్ళు ఈ నవరాత్రుల్లో తప్పకుండా ప్రతిరోజు తలస్నానం చేసే పూజ చేసుకోవాలి. మరి పీఠం లాంటివి ఏమీ పెట్టుకోకుండా మామూలుగా నవరాత్రులు చేసుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎన్ని రోజులు చేసినా ఏమీ కాదు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. కొంచెం ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా, చిన్న పిల్లలు పాలిచ్చే పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా తలస్నానం ప్రతిరోజు చేయకపోయినా పర్వాలేదండి. 2 డేస్కో 3 డేస్కి ఒకసారైనా చేయొచ్చు. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించుకునే వాళ్ళు ప్రతిరోజు నేలపైనే పడుకోవాలా, అలాగే ఉపవాసం ఉండాలా. ఇలాంటి నియమాలన్నీ కూడా ఆరోగ్యంగా అంతా బాగున్న వాళ్ళకే వర్తిస్తాయండి. అనారోగ్య సమస్య ఉండి అమ్మని పూజించుకోవాలి అనుకునే వాళ్ళు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు. అలానే కింద పడుకోలేము, నడుము నొప్పి లేదా వయసు పెద్దగా అయిన వాళ్ళు కింద పడుకోకపోయినా పర్వాలేదు. అలానే కింద సపరేట్గా ఏదైనా బెడ్షీట్ కానీ పిల్లో కానీ ఏదైనా వేసుకోవచ్చండి. కటిక నేలపైన పడుకోక్కర్లేదు. ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకున్నప్పుడు ఆ ఫోటోకి నిమ్మకాయల దండ వేయచ్చా వేయకూడదా? కొంతమంది ఇంట్లో నిమ్మకాయల దండ వేయకూడదని చెప్తున్నారండి. కానీ ఈ నిమ్మకాయల దండ అమ్మవారికి వేసుకోవచ్చండి. అలా అని ప్రతిరోజు వేయక్కర్లేదు. మనకి నవరాత్రుల్లో కూడా కొన్ని శాంతమూర్తి అమ్మవారి రూపాలు ఉంటాయి, కొన్ని కొంచెం ఉగ్ర రూపంతో ఉన్న అమ్మవారి రూపాలు ఉంటాయి. పాడ్యమి రోజు నుంచి 6వ రోజు వరకు నిమ్మకాయల దండ వేయకూడదండి. అవన్నీ కూడా శాంతి రూపంగా అమ్మవారు మనకి ఆ రోజుల్లో దర్శనమిస్తారు. చివరి 3 రోజులు చాలా ముఖ్యమైనవి కదా. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి, ఈ 3 రోజుల్లో అమ్మవారికి నిమ్మకాయల దండ వేసుకోవచ్చు. లేదంటే చివరి రోజు విజయదశమి, ఆ రోజు మనకి మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారి దర్శనమిస్తారు కదండి. ఆ ఒక్క రోజైనా సరే మనం నిమ్మకాయల దండ వేసుకోవచ్చు. ఈ 3 రోజులు వేసిన దండని అలానే ఉంచవచ్చు, లేదా ఈ 3 రోజులు కూడా మనం దండని మార్చుకుంటూ ఉండొచ్చు. మరి ఎన్ని నిమ్మకాయలు వేయాలి అంటే బేసి సంఖ్యలో ఉండేలాగా ఎన్నైనా వేయొచ్చండి. 3, 5, 9, 11, 21 అట్లా ఎన్ని నిమ్మకాయల మాల అయినా సరే అమ్మవారికి వేసుకోవచ్చు. రెండవది చాలా ఇంపార్టెంట్ డౌట్ అండి. ఈ డౌట్ నాకు కూడా ఎప్పుడు ఉండేది. మనం అమ్మవారికి నవరాత్రి పూజలు చేసేటప్పుడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి అందులోకి అమ్మవారిని ఆవాహన చేస్తే, మరి అభిషేకం అనే ఉపచారం వచ్చినప్పుడు మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసి అభిషేకం చేసుకొని మళ్ళీ తిరిగి అక్కడ పెట్టొచ్చా అంటే, మనం ఎందులోకైతే అమ్మవారిని ఆవాహన చేస్తామో ఈ నవరాత్రులు కూడా ఆ ఫోటో కానీ విగ్రహం కానీ లేదా పసుపు గౌరీ రూపంలో చేసినా సరే దానిని కదపకుండా పూజించుకోవాలని చెప్తారు. ఫోటో అంటే పర్వాలేదు, మనం అభిషేకం ఉపచారం వచ్చినప్పుడు నీటిని చూపించి పక్కకి వదిలేస్తాము. గౌరమ్మకైనా అంతే. మరి విగ్రహానికైతే అభిషేకం చేసుకోవచ్చు కదా. అలా ఆవాహన చేసుకున్న విగ్రహాన్ని అభిషేకం చేసుకోవడానికి కదపచ్చా? ఈ డౌట్ కూడా చాలా మంది అడిగారు. కదిలించడము అంటే మనం ఎందులోకైతే ఆవాహన చేసుకుంటామో ఆ ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పూజ చేసుకుని పీఠం పైనుంచి కానీ లేదా పూజా మందిరం లోపల నుంచి కానీ తీసి బయటకు మాత్రం పెట్టకూడదండి. అక్కడి నుంచి పక్కకి మనం మళ్ళీ ప్లేట్లో పెట్టుకొని అభిషేకం చేసుకొని మళ్ళీ తిరిగి అక్కడ పెట్టేసుకోవచ్చు. అలాగే భవానీ మాల వేసుకున్న వాళ్ళు కలశం అఖండ జ్యోతి తప్పకుండా పెట్టుకోవాలని అడిగారు కదా. మాల వేసుకొని దీక్ష తీసుకున్న వాళ్ళు తప్పకుండా కలశం అఖండ జ్యోతి రెండూ కూడా పెట్టుకోవాలండి. అది మీరు మాల వేసుకునేటప్పుడే పంతులు గారు చెప్తారు. అలాగే ఒకరు కమెంట్ పెట్టారండి, భర్త లేని వాళ్ళు కూడా ఈ పూజ చేసుకోవచ్చా అని. షోడశోపచారాలతో నేను వీడియోలో చెప్పిన విధంగా అయితే భర్త లేని వాళ్ళు ఏంటి ఎవరైనా సరే చేసుకోవచ్చండి. కానీ భర్త లేని వాళ్ళు ఒక్క కుంకుమ పూజ మాత్రమే చేయకూడదు, మిగిలిన పూజ అంతా కూడా చేసుకోవచ్చు.
అలానే షోడశోపచార పూజ ఫోటోకి చేయాలా? గౌరమ్మకి చేయాలా? అని కూడా అడుగుతున్నారు కదా! మీరు దేనికైతే 9 రోజులు నిష్టగా పూజ చేసుకోవాలనుకుంటారో దానికే షోడశోపచార పూజ చేసుకోవచ్చండి. కానీ ప్రతిరోజు ఒకే చోట షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిది. అది ఫోటో అయినా, గౌరమ్మ అయినా, విగ్రహం అయినా. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది కదా! మరి ఆ కుంకుమని మనం నుదుటకి ధరించొచ్చా అని కూడా అడిగారు కదండి. నవరాత్రుల్లో అమ్మవారికి పూజ మొత్తం పూర్తయిన తర్వాత కుంకుమ పూజ చేసుకున్న కుంకుమని మనం నుదుట పెట్టుకోవచ్చండి. ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు. కానీ దానిని పక్కకి తీసేయడం లాంటివి చేయకూడదు. అంటే ఏ రోజు కుంకుమ ఆ రోజు తీసేయడం లాంటివి చేయకూడదండి. 9 రోజులు ఒకే చోట కుంకుమార్చన చేసుకొని చివరి రోజు పీఠం కదిపేటప్పుడు మాత్రమే మనం ఆ కుంకుమని తీయాలి. అలా తీసిన కుంకుమని మనం బొట్టు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించాలండి. ముత్తైదువులకి కూడా ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడే మనం చెప్పాలి. అది గుమ్మానికి కానీ లేదా ముగ్గులు వేయటానికి కానీ అలాంటి వాటికి అస్సలు ఉపయోగించకూడదండి. బొట్టు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే అది పురుగు పట్టకూడదు కాబట్టి కొంచెం కుంకుమని ఇంట్లో ఉంచుకొని మిగిలినది నదిలో నిమజ్జనం చేసేయచ్చు. అలానే నిమ్మకాయల దండ వేసుకున్న వాళ్ళు తీసేసిన తర్వాత ఆ దండని ఏం చేయాలని అడిగారు. పూజ పూర్తయిన తర్వాత ఇదే నిమ్మకాయల దండని ఇలానే మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిదండి. లేదా పచ్చని చెట్టు పైన అయినా వేయచ్చు, లేదా నదిలో అయినా కలిపేయచ్చు. ఈ నవరాత్రుల్లో చివరి 3 రోజులు మాత్రమే పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు కదా! కొంతమందికి ఆటంకం ఉంటుంది కాబట్టి చివరి 3 రోజులు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి నవరాత్రుల్లో. అలా ఆ 3 రోజులు మాత్రమే అయినా నిష్టగా చేసుకోవచ్చు. లేదా కనీసం ఒక్క రోజైనా సరే అమ్మవారికి నిష్టగా పూజ చేసుకొని మనస్ఫూర్తిగా ఆ రోజంతా అమ్మవారిని ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ఈ పూజ ఉదయం చేసుకోవాలా? సాయంత్రం చేసుకోవాలా? ఈ డౌట్ కూడా చాలా మందికి వస్తుందండి. దేవి నవరాత్రులు అంటే ముఖ్యంగా చేయాల్సిన పూజ రాత్రి సమయంలో అండి. 6 గంటల తర్వాత మనం అమ్మవారికి చేసుకునే పూజ అనమాట. ఒకవేళ ఆ సమయంలో చేయడం కుదరకపోతే మనం ఉదయమే చేసుకోవచ్చు. ఉదయం చేయకూడదనే నియమం ఏమీ లేదండి. ఉదయము చేసుకోవచ్చు, సాయంత్రం కూడా చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా ఆరాధించవలసిందైతే సాయంత్రం పూట. మరి సాయంత్రం నైవేద్యం ఏం పెట్టాలి? ఉదయం వండిన నైవేద్యం పెడితే సాయంత్రం ఏం పెట్టాలని అడిగారు కదా! ఈ నవరాత్రుల్లో ఏదో ఒక పూట వండిన నైవేద్యం సమర్పించుకున్నాం. రెండో పూట పాలు కానీ లేదా పళ్ళు, కొబ్బరికాయ ఏదో ఒకటి కనీసం బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఈ నవరాత్రి పూజ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం పూట నిద్రపోవచ్చా? మామూలుగా శాస్త్ర ప్రకారం అయితే ఉదయం సాయంత్రం అమ్మవారిని నిష్టగా పూజ చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం అంటే పగటి పూట అసలు నిద్రపోకూడదండి. కానీ మనం ఇంట్లో పనులు చేసుకోవాలి, అమ్మవారికి పూజ శ్రద్ధగా చేసుకోవాలి అంటే కనీసం ఒక గంట అయినా రెస్ట్ లేకపోతే మనం అంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజించలేము కదండి. కొంచెం నీరసం అనిపిస్తుంది. మన ధ్యాస అంతా కూడా ఆ టైంలో నిద్రపైన ఉంటుంది, లేదా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అలా కాకుండా మధ్యాహ్నం పూట కనీసం ఒక గంటైనా రెస్ట్ తీసుకుంటే సాయంత్రం కూడా మనం ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవచ్చు. కాబట్టి మధ్యాహ్నం పూట పడుకోవచ్చండి. కానీ సాయంత్రం తప్పకుండా స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకోవాలి. అలానే ఉల్లి వెల్లుల్లి నవరాత్రి సమయంలో తినొచ్చా అని అడుగుతున్నారు. ఈ నవరాత్రుల్లో మాంసాహారం కానీ ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏమీ తినకూడదండి. మామూలుగా సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఒక 2 నియమాలు మాత్రం మీరు అమ్మవారిని పూజించకపోయినా కలశం, అఖండ జ్యోతి ఇలాంటివి ఏవి పెట్టుకోకపోయినా సరే తప్పకుండా పాటించి తీరాలండి. ఒకటి మాంసాహారం మానేయడం, అలానే బ్రహ్మచర్యాన్ని పాటించడం. ఈ 2 మాత్రం తప్పకుండా అందరూ పాటించాలండి. ఈ దేవి నవరాత్రులు ఎంతో పవిత్రమైన రోజులండి అమ్మవారి పూజకి. ఈ రోజుల్లో కనీసం ఈ 9 రోజులైనా సరే ఈ నియమాలు మాత్రం ఖచ్చితంగా అందరూ పాటించాలి. అలానే కలశం పెట్టుకున్న వాళ్ళు కలశంలో మామిడాకులు వేయాలా, తమలపాకులు వేయాలా అని అడుగుతున్నారు. మామిడాకులు అందుబాటులో లేకపోతే తమలపాకులైనా పెట్టి కలశం పెట్టుకోవచ్చండి. మరి 9 రోజులు అందులో నీరు అలానే ఉంచాలండి, మధ్యలో మార్చకూడదు. కలశంలోనికి ఆవాహన చేసుకున్నట్లయితే అమ్మవారిని ఈ నవరాత్రులు కూడా పీఠం కదిపేంత వరకు కలశాన్ని కదపకూడదు, అలానే ఉంచుకోవాలి. నీటిని కూడా మార్చకూడదండి. పీఠాన్ని కదిపిన తర్వాత కలశంలో ఉన్న నీటిని ఇంట్లో అంతా కూడా చల్లుకొని
మిగిలిన వాటిని ఒక పచ్చని చెట్టుకి వేసేయచ్చు. అలానే కలశం పైన పెట్టిన కొబ్బరికాయని ఒక ముక్కలుగా కోసి ప్రసాదంగా తీసుకుని తినేసేయచ్చు, లేదా స్వీట్ లాగా అయినా చేసుకొని తినేయచ్చు. ఆ కలశం పైన పెట్టిన బ్లౌజ్ పీస్ మాత్రం మనమే కుట్టించుకోవాలండి, దానిని ఎవరికి ఇవ్వకూడదు. అలానే అఖండ జ్యోతి పెట్టుకున్నప్పుడు పొరపాటుగా ఆ ఒత్తి ఘనం అయితే ఏం చేయాలి? సడన్‌గా దానిని పైకి లేపుతున్నప్పుడు ఇలా ఘనమైపోయిందని కొంతమంది అడుగుతారు. కొంతమంది 9 రోజులు ఆ ఒత్తి పూర్తిగా కాలిపోయి ఇంకొక ఒత్తి వేయాలి అన్నప్పుడు ఎలా మార్చాలి అని కూడా అడుగుతారు కదా! అఖండ జ్యోతి పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోగలను అనుకుంటేనే పెట్టుకోండి. మనం ఎలా అంటే నిత్యం ఇంకా ఆ పూజ గది మీద జ్యోతి ఎలా వెలుగుతుందా లేదా అని చూసుకుంటూనే ఉండాలి. సో, అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. ఒత్తిని పైకి లేపేటప్పుడు కూడా స్లోగా జాగ్రత్తగా మనం చూసుకుంటూ నిదానంగా పైకి లేపుకోవాలి. 9 రోజులు ఒకే ఒత్తి మనకి సరిపోదు కదా! ఒక 3 డేస్ అలా వస్తుంది. ఆ తర్వాత వత్తిని మార్చేటప్పుడు అది పూర్తిగా కాలేంత వరకు ఉండకుండా కొంచెం ఉంది అనగానే కొత్త వత్తి తీసుకొచ్చి నెయ్యిలో కానీ లేదా నూనెలో కానీ తడిపి ఉంచుకొని, ముందు రోజు నైటే తడిపి ఉంచుకోండి. అలా నానిన వత్తి అయితే చాలా బాగా కాలుతుందండి. అలా కొత్త వత్తి మార్చేటప్పుడు ఆల్రెడీ వెలుగుతూ ఉన్న అఖండ జ్యోతి యొక్క ఆ అగ్ని ద్వారాన్ని వెలిగించాలి. అంటే ఆ వత్తిని దీపంలో వేసి దాని పక్కనే వేస్తే దానితో పాటు ఇది కూడా అంటుకుంటుంది కదండి. అప్పుడు ఈ కొత్తగా వేసిన వత్తి వెలిగినప్పుడు ఆ పాత వత్తిని నిదానంగా ఆ నూనెలోకి లోపలికి లాగేసుకోవచ్చు. అలా వత్తిని మార్చుకోవచ్చు. ఒకవేళ కొంతమంది అనుకోకుండా ఎంత జాగ్రత్తగా చూసినా సరే ప్రమిద లీక్ అవుతూ ఉంటుంది కదండీ! సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రమిద లీక్ అయితే మనకి ఆయిల్ మనం ఎంత పోసినా సరే ఆయిల్ మొత్తం కూడా బయటికొచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని బాటిల్స్ ఆయిల్ వేసినా సరే సరిపోదు. సో, అలాంటప్పుడు మీరది కారుతుందో లేదో ముందే చెక్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలండి. నీళ్ళలో నానపెట్టి దాని లోపల వాటర్ వేసి ఒక ప్లెయిన్‌గా తడి లేని చోట పెడితే మనకది లీక్ అవుతుందో లేదో తెలిసిపోతుంది. అదొక 2, 3 డేస్ ముందు నుంచే మనం చూసుకోవాలి. ఒకవేళ అలా చూసినా సరే ఆయిల్ లీక్ అవుతుంది అనుకుంటే ఇంకొక కొత్త ప్రమిద తీసుకొచ్చుకొని అది తడిపి మాత్రమే ఉపయోగించాలండి. మనం అఖండ జ్యోతి పెట్టేటప్పుడు పెద్ద ప్రమిద పెట్టుకుంటాం కదా జ్యోతికి ఎప్పుడు కూడా. సో, దానిని వాటర్‌లో నానబెట్టుకుంటే మనం అందులో పోసే ఆయిల్ అనేది ఆ మట్టి ప్రమిద అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. సో, తడిపిన ప్రమిదని మాత్రమే వాడాలి. మీరు తడపకుండా డైరెక్ట్‌గా మీరు పెట్టేసినట్లయితే ఆ పొడిగా ఉన్న ప్రమిద నీళ్ళలో తడపకుండా ఉండడం వల్ల ఆయిల్ మొత్తం కూడా ఆ ప్రమిదే పీల్చేసుకుంటుందండి. సో, అందుకని ఎప్పుడూ కూడా ప్రమిదని ఒక అరగంట అయినా సరే నీటిలో నానబెట్టుకొని ఆరిన తర్వాతే అందులో నూనె వేసి జ్యోతిని వెలిగించుకోవాలి. ఒకవేళ లీక్ అవుతున్నట్లయితే కొత్తగా మీరు ప్రమిద తీసుకున్నప్పుడు మీరు వెలిగించిన ఆ వత్తి ఘనం అవ్వకుండా జాగ్రత్తగా చేత్తో పట్టుకొని ఈ ఈ పాత ప్రమిదని తీసేసి కొత్త ప్రమిదని ఆ ప్లేస్‌లో పెట్టి అందులో మళ్ళీ ఆయిల్ పోసి ఈ వెలుగుతూ ఉన్న వత్తిని మళ్ళీ ఆ ప్రమిదలో పెట్టేసుకోవచ్చండి. అది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా అఖండ జ్యోతి కూడా కదలకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఒక 2, 3 రోజుల నుంచి మీరు జాగ్రత్తగా చూసుకొని బ్రేక్ లేకుండా అంటే లీకేజ్ లేకుండా ఉండేలాగా చూసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈ నవరాత్రులకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలి ఉంటే తప్పకుండా నాతో కామెంట్ ద్వారా చెప్పండి. కనీసం షార్ట్ వీడియోలో అయినా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో అందరూ నవరాత్రి పూజలు చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.